వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నోరూరించే వంటలతో పాటు మంచి మంచి చిట్కాలని సమ్మర్ స్పెషల్ వెరైటీస్ ని మీకు అందిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటలతో సిద్ధంగా ఉంది. మరి చూద్దాం ఈ రోజు మన ప్రోగ్రామ్ లో వెరైటీస్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా రకరకాల వంటల్ని అడుగుతూ ఉంటారు కదండి. ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో బెంగళూరు నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు, మనకి సుష్మా గారు మెయిల్ చేశారు. ఓకే, మ్యాంగో సీజన్ కదా. అవునండి. సో మామిడికాయతో మనం అంటే రైస్ ఐటమ్ అనగానే మనం పులిహోర అంటే మోస్ట్లీ అదే కదా చేస్తూ ఉంటాం. సో అంటే అలా కాకుండా ఇంకేదైనా కాంబినేషన్ అంటే వేరే వెజిటేబుల్స్ కానివ్వండి, సంథింగ్ ఏమైనా యూస్ చేసి రైస్ ఐటమ్ లాంటివి చేసి చూపించమని అడుగుతున్నారు. మ్యాంగోతో కాంబినేషన్ అనుకుంటే డిఫరెంట్ కాంబినేషన్ చెప్తానండి. ఓకే, శనగలు, పన్నీర్. శనగలు పన్నీర్. ఎస్, అంటే లోకల్ శనగలు, కాబూలి శనగలు కాకుండా మనం నల్ల శనగలు ఉంటాయి కదా, అవి తీసుకొని చేద్దాం. ఓకే ఓకే, సో వీటి కాంబినేషన్ లో పన్నీర్ కూడానా? ఎస్. ఓ నైస్. కొంచెం సాఫ్ట్ గా తగులుతూ ఉంటుంది. ఇది శనగలు కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తాయి. సో మ్యాంగో పులుపు, సో చాలా బాగుంటుంది. సో ఏంటి మనం ఈ రెసిపీకి ఏం పేరు పెడదాం? మ్యాంగో చెన్నా పన్నీర్ రైస్. మ్యాంగో చెన్నా పన్నీర్ రైస్. ఓకే ఓకే అండి. మరి మ్యాంగో చెన్నా పన్నీర్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. మ్యాంగో చెన్నా పన్నీర్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, మామిడికాయ తురుము 1/2 కప్పు, పన్నీర్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన శనగలు 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పుదీనా కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ మనం ముందుగా ఏంటంటే శనగలు ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే, సో మనకి ఇది ఒకటే టైం టేకింగ్ కాబట్టి ఇది ముందు చేసేసుకుంటే మిగతావన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు. ఎస్ అండి. సో నేతితో చేసుకుంటున్నాం. ఓకే, ఓకే. అలాగే ముందుగా మనం మసాలా దినుసులు. ఓకే, సో కొద్దిగా బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో జనరల్గా పన్నీర్ అనేది మనం రైస్ ఐటమ్స్లో బాగానే వాడుతూ ఉంటాం, కానీ ఇప్పుడు ఈ శనగలు ఇలాంటివన్నీ మనం పులిహోరలో కొంతమంది వేసుకుంటూ ఉంటారు. కొన్ని కర్రీస్ లా చేసుకుంటుంటారు, అంటే చపాతీ కాంబినేషన్ శనగలు దొరికినప్పుడు ఈ చనాతో వాడుతూ ఉంటారు. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత ఓకే, సో మామిడికాయ తురుమండి. మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి అలాగే మామిడికాయ మనకి ఎంత పుల్లగా ఉందో అది చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం మనకు వేగాలండి. ఓకే, సో కొంచెం ఆ తడి అనేది పోతే మనకి కొద్దిగా పులుపు కూడా తగ్గి బాగుంటుంది కదా. ఓకే రాజు గారు, సో అది వేగేలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చేతులు పొడిబారి రఫ్గా అనిపిస్తున్నట్లయితే నిమ్మరసంలో కొద్దిగా పంచదార కలిపి దీంతో చేతుల్ని కొద్దిసేపటి పాటు మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే చేతులు మృదువుగా అందంగా మారుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో సో పన్నీర్ ముక్కలు, సో రైస్ కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. యాక్చువల్గా మామిడికాయ తురుమంతా కూడా ఉల్లిపాయ ముక్కల్లో కలిసిపోయింది. అదేదో ఉల్లిపాయ దీనిలాగే ఉంది. వీటితో పాటుగా మనం ముందుగా ఉడికించుకున్న శనగలు. ఓకే,
సో మీరంటే ఇప్పుడు వెజిటేబుల్స్ కాకుండా ఇలా పన్నీరు శనగలు తీసుకున్నారు కదా రాజు గారు. అవునండి. మనకి కావాలంటే ఈ కాంబినేషన్లోనే ఏమైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. క్యారెట్ కానీ, బీన్స్ కానీ, గ్రీన్ పీస్, క్యాప్సికమ్, బంగాళదుంపలు, కార్న్ కూడా తీసుకోవచ్చు కదా. స్వీట్ కార్న్ కానీ, మామూలు కార్న్ కానీ, తర్వాత గోబీ కానీ. ఓకే. సో ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఏవైనా కూడా ట్రై చేయొచ్చు. ఎస్. సో దీంట్లో సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పెరుగు వేస్తున్నాను. ఓకే. సో ఈ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అండి. ఓకే. అలాగే సో ఇంకొంచెం ఘాటు రావడానికి గరం మసాలా పొడి, అంటే మనకు మామిడి కొంచెం పుల్లగా ఎక్కువ ఉంటుంది కదా, సో కొంచెం ఈ మసాలాలు కూడా వేస్తే బాగుంటుంది. సో కొంచెం ఎంతైనా పులుపు వాటికి కొద్దిగా మసాలా ఫ్లేవర్, ఉప్పు, కారం ఈ తర్వాత కొంచెం అది తగ్గి మనకి లైట్గా తెలుస్తూ ఉంటేనే బాగుంటుంది. మరీ ఎక్కువ పుల్లగా ఉన్నా మనం తినలేము ఎక్కువగా, అంటే అంత టేస్టీగా కూడా అనిపించదు యాక్చువల్గా. సో రైస్ వేసిన తర్వాత కొంచెం మగ్గితే మనకు సరిపోతుంది. ఓకే. సో రెడీ అయిపోయింది. సో దీంట్లోకి ఏమైనా కాంబినేషన్ ఉంటే బాగుంటుందా రాజు గారు? సో వేడివేడిగా తీసుకుంటే మనం డైరెక్ట్గా అలాగే తినేసేయచ్చు. సో ఆల్రెడీ పుల్లగా ఉంది కాబట్టి దీంట్లో మనం పెరుగు తినలేము కదా, తినలేము కాబట్టి డైరెక్ట్గా తీసేసుకోవడం బెటర్, చాలా బాగుంటుంది. ఓకే. సో పులిహోరలో మనం అంటే ఈ శనగలు అవి వేసుకున్నప్పుడు ఉట్టిదే తినేస్తే హ్యాపీగా ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోగలుగుతాం కదా. సో దీంట్లో కూడా శనగలు ఉన్నాయి, హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా పుదీనా, మ్యాంగో చెన్నా పన్నీర్ రైస్ రెడీ. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి వేడివేడిగా మ్యాంగో చెన్నా పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో చెన్నా పన్నీర్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ తురుము వేసి వేగాక పన్నీర్ ముక్కలు, ఉడికించిన శనగలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పెరుగు, అన్నం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో చెన్నా పన్నీర్ రైస్ రెడీ. ఓకే అండి, మరి రైస్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. బాగుంది. మసాలా కాంబినేషన్లో పుల్ల పుల్లగా, అంటే జనరల్గా మనము అంటే మామిడికాయ పులిహోర ఇలాంటివి చేసుకున్నప్పుడు మనకి ఆ పోపు, మెయిన్ పోపు టేస్టే కదా మనకి పులిహోర అనేటప్పటికి. అవునండి. సో ఆ పోపులో అది ఆ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం మసాలా దినుసులు ఇవన్నీ యాడ్ చేసుకోవటం మూలాన ఇక్కడ ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. అవునండి. ఎందుకంటే శనగలు కానీ పన్నీర్ కానీ మనకి రైస్ కి ఏం ఫ్లేవర్ యాడ్ చేయవు, అంటే మనం ఇచ్చిన మ్యాంగో ఫ్లేవర్ దానికి యాడ్ అవుతుంది. కానీ బాగుంది రాజు గారు, చక్కగా శనగలు అలా తగులుతూ పుల్లగా, అండ్ మామిడికాయ కూడా రైస్ కి అంతా బాగా పట్టేసింది. అంటే కొంచెం బాగా వేయించాం కదా. అవును. సో రైస్ వేసిన తర్వాత కూడా కాస్త మగ్గిచ్చేస్తే మనకు సో ఇలా సూపర్ గా వస్తుంది. సో మీరు అన్నట్టుగా ఉట్టిది చక్కగా తినేసేయచ్చు. అండ్ కాంబినేషన్ అనే దానికంటే కూడా ప్లెయిన్ గా ఇలా యాజ్ గా తీసుకుంటేనే బెటర్ ఏమో కదా. అవునండి. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, రైస్ వెరైటీ టేస్టీగా ఉంది. సో మామిడికాయలు దొరికినప్పుడు చక్కగా ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. వేసవి కాలంలోని ఎండలో బయట తిరిగి వచ్చిన తర్వాత చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కొబ్బరి నీళ్లలో కొద్దిగా గ్లూకోజ్ కలిపి తీసుకున్నట్లయితే ఒంటికి ఇమ్మీడియట్గా ఎనర్జీ లభిస్తుంది.
ఈ రోజు వంటలు పిండి వంటలు మంచి టేస్టీ రెసిపీ చూసారు కదండి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్లో ఈరోజు మనం మిల్క్ షేక్ చూడబోతున్నాం. అదేంటంటే డ్రాగన్ ఫ్రూట్ రోజ్ మిల్క్ షేక్. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, మరి ఇప్పుడు సమ్మర్ స్పెషల్ చూద్దాం. సో సమ్మర్ స్పెషల్లో డ్రాగన్ ఫ్రూట్ ఇంకా రోజ్ కాంబినేషన్ లో మిల్క్ షేక్. అవునండి. సో డ్రాగన్ ఫ్రూట్ మనకి టేస్ట్లెస్ గా ఉంటుంది కదా. సో మీరు రోజ్ లైట్ గా తెలుస్తూ ఉంటుంది. అంటే ఉట్టి తింటే ఏదైనా కొద్దిగా అదే ఆ గింజలు అవి తగులుతూ కొంచెం ఆ గింజలు తగిలినప్పుడు ఎండింగ్ లో మనకు దాని టేస్ట్ అనేది కొంచెం లైట్ గా తెలుస్తూ ఉంటుంది. మామూలుగా డైరెక్ట్ అలా తింటూ ఉంటే చప్పగానే అనిపిస్తున్నట్టుగా ఉంటుంది. సో పెద్ద టేస్ట్ ఏ ఉండదు అంటే పర్టికులర్ గా మనకి. అవునండి. మరి దీనికంటే రోజ్ కాంబినేషన్ బాగుంటుందా రాజు గారు? రోజ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంటే దీన్ని ఏదైనా కాంబినేషన్ లో తీసుకుంటే లేకపోతే సలాడ్ లా కానీ అలా తీసుకున్నప్పుడు కొంచెం బాగుంటుంది ఇది. ఓకే. సో ఇక్కడ ఈ రోజు మనం రోజ్ కాంబినేషన్ లో చేస్తున్నాం మిల్క్ షేక్. ఓకే 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 అండి. మరి డ్రాగన్ ఫ్రూట్ రోజ్ మిల్క్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. డ్రాగన్ ఫ్రూట్ రోజ్ మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు 1 కప్పు, రోజ్ సిరప్ 1 టీ స్పూన్, పాలు 1/2 లీటర్, పంచదార 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, తర్వాత రోజ్ సిరప్, పంచదార ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. సో మనకి సో ఇలా దొరుకుతుందండి డ్రాగన్ ఫ్రూట్. ఓకే. సో క్యాక్టస్ ఫ్యామిలీ అన్నమాట ఇది. సో మధ్యలో గుజ్జు మనం వాడుకుంటాం. సో దీన్ని ఇలా ఈజీగానే వచ్చేస్తుంది. సో ఇది మనం వాడుకుంటాం. అలాగే ఎక్కువగా మనకి అంటే గార్నిష్ లాంటి వాటిలో కూడా బాగా వాడుతూ ఉంటారు. వైట్ కలర్ లో కొంచెం సీడ్స్ మనకు బాగా కనిపిస్తూ ఉంటాయి. అవును, చక్కగా తినేటప్పుడు కూడా అదే అలా పలుకు కరకరమని తగులుతూ బాగుంటుంది కదా. సో దీనికి ఒకటి మనకి స్ట్రాబెర్రీకి అలాగే కివీ ఫ్రూట్ కి ఆ సీడ్ మధ్యలో తగులుతూ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఇది అంటే థిక్ బేస్ లో వచ్చేస్తుందా రాజు గారు ఈ పేస్ట్ అనేది? వస్తుందండి డ్రాగన్ ఫ్రూట్. ఓకే. సో మిక్సీ జార్ లో డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు. ఓకే. సో రోజ్ సిరప్. అవునండి. ఓకే. సో ఇది మనకి మార్కెట్ లో దొరుకుతుంది కదా. ఎస్. మనం ఇందులో అంటే ఫ్లేవర్స్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చా రాజు గారు? డ్రాగన్ ఫ్రూట్ లో మనం చేంజ్ చేసుకోవచ్చు. టేస్టెస్ గా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. బటర్ స్కాచ్ కానీ లేకపోతే పిస్తా కానీ చాలా మనకు కావాల్సిన అంటే ఏదైనా ఫ్రూట్ కాంబినేషన్ లో కూడా తీసుకోవచ్చు. స్ట్రాబెర్రీ, మ్యాంగో అన్ని తీసుకోవచ్చు. అన్ని ఏవైనా వాడుకోవచ్చా? ఓకే. సో కొద్దిగా రోజ్ సిరప్, అలాగే సో సరిపడా పంచదార. ఓకే. సో అలాగే డ్రాగన్ ఫ్రూట్ కూడా మనకు హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఓ, సో అయితే దీని గురించి అరుణ గారిని కూడా మనం అడిగి తెలుసుకోవాలి. ఓకే. సో కొద్దిగా పుదీనా వేస్తాను. సో కొంచెం ఆ మింట్ టేస్ట్ ఉంటే బాగుంటుందా? ఎస్. ఓకే. సో కొద్దిగా పాలు ముందుగా మనం యాడ్ చేసుకొని జస్ట్ అది కొద్దిగా మిక్స్ అవ్వడానికి. సో ఈ పాలు ఏంటంటే కాచి చల్లార్చిన పాలు. సో మిల్క్ షేక్ ఎప్పుడు చేసుకున్నా మనం ఇదివరకు కూడా చెప్పాం. సో కాచి చల్లార్చుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మిల్క్ షేక్ చేసుకున్న వెంటనే కూడా తాగేసేయచ్చు, అంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేయకుండా. ఓకే. ఒకసారి నేను మిక్సీ పట్టేస్తాను ఇది. ఓకే. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మిగతా పాలు కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుంటాం.
సో మనకి మెయిన్ ఫ్రూట్ అంతా కూడా అంటే ఆ డ్రాగన్ ఫ్రూట్ ఇదే, మనకి ఎసెన్స్ అనేది మనం కొద్ది దీంట్లో వాడుకోవాలి అంతే. అవునండి. ఓకే ఓకే. సో మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేస్తాం. ఓకే అండి. ఓకే. సో రెడీ అయిపోయింది. ఓకే. కదా అలా చూస్తుంటే మిరియాల పాలు మనం కలుపుకుంటాం కదా రాజు గారు. ఓకే, చూడడానికి ఆ పౌడర్ మొత్తం పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, అలా ఉంది. అంటే అదంతా బాగా క్రష్ అయిపోయాయి గింజలన్నీ కూడా. సో అంటే కొద్దిగా రోజ్ ఎసెన్స్ తో మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుందా ఇది? అవునండి. ఓకే. సో పై నుండి పిస్తా. ఓకే. రెడీ. ఓకే అండి, మరి డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది మనకి. ఓకే, సో రాజు గారు మిల్క్ షేక్ రెడీ. రెడీ అండి. సో కార్వింగ్ చూపించేస్తారా? ఓకే. సో మేము ఒక చిట్కా చూసేస్తాము, తర్వాత స్టార్ట్ చేద్దాం. రెడీ చేసుకుంటాం. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. తరచూ పళ్ళ రసాలనే ఎక్కువగా తాగడం కన్నా పళ్ళని డైరెక్ట్గా తినడమే మంచిది. అలా చేయడం వల్ల పీచు ఇంకా పోషక విలువలు కూడా మన ఒంటికి చక్కగా అందుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో స్వాన్ చేస్తున్నాను. ఓకే, సో వీటిలోంచి మనం వింగ్స్ పెడుతున్నాం అండి. ఓకే. సో ఎడ్జెస్ మనం కొంచెం జిగ్జాగ్ గా కట్ చేసుకోవాలి. ఓకే. సో 2 వింగ్స్. సో ముందుగా సో ఇక్కడ లేయర్స్లో మనం ఓపెన్ చేసి తీసుకోవాలి. సో ముందుగా డ్రాప్ షేప్లో తీస్తున్నాను. సో దీన్ని రౌండ్గా ఇలా ఒక్కొక్కటిగా మనం సైజుని బట్టి ఎన్ని వీలైతే అన్ని ఇలా లేయర్స్ ఓపెన్ చేసుకోవాలి. సో ఆ లోపల గింజలు కనిపించినంత వరకు, లేకపోతే పర్లేదు, గింజ కూడా కనిపించినా పర్లేదు. ఓకే ఓకే. సో ఇప్పుడు దీన్ని కొంచెం దాని ప్లేస్లోంచి కొంచెం వెనక్కి జరిపేసి సో టూత్ పిక్తో ఫిక్స్ చేసేసాలి. ఒక్కొక్కటి అలాగే ఫిక్స్ చేసేసుకుంటూ వెళ్ళాలండి. ఓకే. సో నెక్స్ట్ వింగ్స్ ఇక్కడ వచ్చేస్తాయి మనకి. ఓకే. సో రెండోది కూడా ఇక్కడ పెట్టేసుకున్నాం. హెడ్ అండి నెక్ పెట్టేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేస్తుంది. సో దీన్ని కూడా మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకే. సో బీక్ వచ్చేసి గుమ్మడి ముక్క తీసుకుని వచ్చినది. ఓకే. సో ఏదైనా డిఫరెంట్ కలర్ది సెపరేషన్, క్యారెట్ కానీ రాడిష్ కానీ బీట్రూట్ ఏదైనా తీసుకోవచ్చు. సో కొంచెం ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఓకే.
దీన్ని కూడా టూత్ పిక్ తో మనం అక్కడ ఫిక్స్ చేసేసాం. కొంచెం పీల్ చేసి తీస్తున్నాను. ఓకే. అది కూడా కొంచెం వైట్ కలర్ లో యాక్చువల్గా సపరేషన్ బాగానే తెలుస్తుంది. ఎస్. సో ఇక్కడ చిన్నగా హోల్ పెట్టి మిరియాలు పెడుతున్నాను. ఓకే, రెడీ. పవన్ రాజ్ గారు, పెద్ద కార్వింగ్ అయినా కూడా సింపుల్ గానే చేసుకోవచ్చు ఇది యాక్చువల్గా. నైస్. ఓకే అండి, మరి మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు డ్రాగన్ ఫ్రూట్ రోజ్ మిల్క్ షేక్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. డ్రాగన్ ఫ్రూట్ రోజ్ మిల్క్ షేక్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, రోజ్ సిరప్, పంచదార, పుదీనా వేసి కొద్దిగా పాలు పోసి మిక్సీ పట్టాలి. దీనిలో పాలు పోసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రాగన్ ఫ్రూట్ రోజ్ మిల్క్ షేక్ రెడీ. ఓకే అండి, మిల్క్ షేక్ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే. డ్రాగన్ ఫ్రూట్ రోజ్ మిల్క్ షేక్. చాలా బాగుంటుంది. యా, రోజ్ టేస్ట్ మనకి బాగా తెలుస్తుంది. కాకపోతే మీరు అన్నట్టుగా అంటే ఈ ఫ్రూట్ కి కూడా ఒక రకమైన టేస్ట్ ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా యాడ్ అయినట్టుంది దీనికి. అండ్ అఫ్ కోర్స్ ఆ మిల్క్ దీంట్లో మనకి బాగా బ్లెండ్ అయింది యాక్చువల్ గా. మధ్య మధ్యలో మనకు దాని సీడ్ కూడా అలా అవి కూడా బాగా నలిగిపోయి అంటే మనకి ప్రతి దీంట్లో కూడా తగిలేలా ఉన్నాయి. బాగుంది రాజు గారు, టేస్టీగా ఉంది. చక్కగా చల్లగా సర్వ్ చేసుకుంటే సమ్మర్ లో ఒక డిఫరెంట్ మిల్క్ షేక్. నైస్. సో మనకి డ్రాగన్ ఫ్రూట్ దొరికినప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. చూసారు కదండి, డ్రాగన్ ఫ్రూట్ రోజ్ మిల్క్ షేక్ చాలా బాగుంది. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. బంగాళాదుంప పొట్టుతో వెండి వస్తువుల్ని తోయినట్లయితే అవి తిరిగి కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో, దాంతో మన పార్టిసిపెంట్స్ చేసే వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటని చేసి చూపించడానికి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? హిమబిందు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? చందానగర్. చందానగర్. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? సుప్రియ. మీరు ఎక్కడి నుంచి? మణికొండ నుంచి. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా? ఓకే, మరి రెడీయా ఇద్దరు కూడా? నేను కూడా రెడీ. ఇదేదో బొకేలా ఉంది కదా. సో ఇందులో ఏముండొచ్చు అంటే, ఎందుకు మనకి డౌట్స్ చూసేద్దాం. తోటకూర ఇంత బాగా ప్యాక్ చేశారో కదా. సో చాలా ఫ్రెష్గా ఉంది, చక్కగా తోటకూర. ఆరోగ్యానికి చాలా మంచిది, కళ్ళకి చాలా మంచిది, అన్నిటికీ మంచిదే. సో తోటకూరతో చక్కగా ఏదైనా కొద్దిగా వెరైటీగా చేయాలి. అంటే మనం జనరల్గా పప్పు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా. సో పప్పు కూడా చేయొచ్చు, ఏదైనా వెరైటీ పప్పు మీకు తెలిస్తే. ఓకే, సో ఏం చేయొచ్చో ఫాస్ట్గా ఆలోచించుకొని నాకు చెప్పేస్తే మనం స్టార్ట్ చేసేది. తోటకూర పెసరపప్పు కూటు. తోటకూర పెసరపప్పు కూటు. ఓకే, మీరండి? తోటకూర స్ప్రౌట్స్ వేపుడు. తోటకూర స్ప్రౌట్స్ వేపుడు. ఓకే, సో ఇద్దరు కూడా కొంచెం పప్పులు వాడుతున్నారనమాట. ఓకే, ఫస్ట్ ఎవరు చేస్తారు? చేసేస్తారా? ఓకే అండి, మరి తోటకూర స్ప్రౌట్స్ వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తోటకూర స్ప్రౌట్స్ వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 2 కప్పులు, ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, జీడిపప్పు వేరుశనగ పలుకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. హిమబింది కూడా స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఆయిల్ ఫస్ట్ వేసుకోవాలండి. ఓకే, ఆయిల్ వేసాము. పోపు దినుసులు యాడ్ చేయాలి. ఇది కొంచెం వేగాక
ఆనియన్ ఓకే ఫైన్లీ చాప్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఓకే కొంచెం సాల్ట్ సరిపడా వేసేస్తున్నారా? ఊరికే అది వేగడానికి సరిపడే వేసుకున్నాను. ఓకే కొంచెం తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. అప్పుడు ఎలా తెలుస్తుంది మీకు? మనం ఇక్కడ టేస్ట్ చూడం కదా. కొంచెం స్మెల్ వస్తుంది కదండి. అంతేనా? ఓకే సాల్ట్ పసుపు వేసామంటే ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి. యా. సో స్ప్రౌట్స్ మీరు ఏంటి ఉడికించేసి పెట్టారా? స్ప్రౌట్స్ బాయిల్ చేసి తీసుకొచ్చానండి. మల్టీ స్ప్రౌట్స్ అండి అది. ఓకే ఇప్పుడు తోటకూర. సో జనరల్ గా తోటకూర వేపడం అంటే ఎక్కువ ఇలా పెసరపప్పు కాంబినేషన్ లో అలా చేస్తూ ఉంటారు కదా, లేదా ఉట్టి తోటకూర వేయించేస్తూ ఉంటారు. అవునండి. సో స్ప్రౌట్స్ యాడ్ చేసుకొని చేసుకోవటం అనేది ఐడియా బాగుంది. అంటే న్యూట్రిషియస్ కదండి కొంచెం. అవును. స్ప్రౌట్స్ అది అంటే కొంచెం బాగుంటుంది. పిల్లలు డైరెక్ట్ తినకపోయినా ఇట్లా దీంట్లో వేస్తే అయినా అలా అయినా తింటారని. తోటకూర అంటే కామన్ గా పిల్లలు ఇష్టపడరు కదండి. ఏ ఆకుకూర అయినా కూడా వాళ్ళకి పాపం చాలా బాధగా ఉంటుంది తినాలంటే. స్ప్రౌట్స్ చూసైనా కొంచెం తింటారని గింజలు ఉన్నాయి తినేద్దామని అన్నట్టుగానా? ఓకే. సో ఇలాంటి మనకి చపాతీ లాంటి వాటిలో కూడా బాగానే ఉంటుంది కదా? చపాతీలోకైనా బాగుంటుంది, రైస్ లోకైనా బాగుంటుందండి. ఓకే నెక్స్ట్ ఏం వేద్దాం? సో ఉడికించేసుకున్న బాయిల్ చేసుకున్నానండి. పెసలు, శనగలు, ఉలవలు, వేరుశనగ గుళ్ళు అన్ని స్ప్రౌట్స్ చేసి వేసుకున్నాను. ఓకే ధనియా పౌడర్ అది మిక్స్ చేసుకుందామండి దీంట్లో. ఓకే కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, అదేంటి ఆమ్చూర్ అండి. కొంచెం పుల్లగా ఉంటుంది కదండి, టేస్ట్ ఉంటుంది కదా. సో బాగుంటుందా? బాగుంటుందండి. అంటే టమాటా వేయట్లేదు కదా, ఓకే టమాటా రొటీన్ కదా, దాని బదులు ఆమ్చూర్ వేస్తున్నాను. ఓకే చిల్లీ పౌడర్ అండి. ఆల్రెడీ చిల్లీ వేసుకున్నాం కాబట్టి కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం మిక్స్ అయ్యాక ఓకే కాజు పౌడర్, గ్రౌండ్నట్ పౌడర్ అండి. ఇప్పుడు మనము ఎలాగో జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు మీరు మళ్ళీ పల్లి పొడి, జీడిపప్పు పొడి యాడ్ చేస్తున్నారు? అంటే అది కొంచెం కమ్మదనం ఇస్తుంది కదండి. బాగుంటుందా అంటే ఇన్ని కాంబినేషన్స్? బాగుంటుంది. అంటే ఇక్కడ అనేటప్పటికి అలా వేసేసి అన్ని మిక్స్ చేసేస్తున్నారేమోనని. అట్లేం లేదు. అంటే ఏదైనా ఒక కాంబినేషన్ మనం చేసుకుంటే ఆ టేస్ట్ అనేది మనకి సపరేట్ గా తెలుస్తూ ఉంటుంది కదా. అంటే ఎక్కువ వేయకుండా లైట్ గా వేస్తాం. లైట్ గా. ఓకే యాడ్ చేయండి. అది డామినేట్. కొంచెం కాజు పౌడర్, అంటే పిల్లలకు కూడా తినడానికి బాగుంటుందని కొంచెం తింటారు కాజు టేస్ట్. అన్ని కలిపేసి అన్ని తినేమంటే ఎలా తింటారు పాపం వాళ్ళైనా? ఒక్కొక్క దాంట్లో ఉన్నారండి, ఒక్కొక్క సపరేట్ గా పెడుతుంటే అప్పుడు దీని టేస్ట్ దాని టేస్ట్ అన్నిటికీ తింటూ ఉంటారు. ఓకేనా? అయిపోయినట్టేనా? ఇది నేతిలో వేయించిన జీడిపప్పు అండి, గార్నిషింగ్ చేసాను. సో తోటకూర స్ప్రౌట్స్ వేపుడు అంతేనా? అంతే. ఓకే ఓకే అండి, మరి తోటకూర స్ప్రౌట్స్ వేపుడు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తోటకూర స్ప్రౌట్స్ వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, పసుపు వేసి వేయించాలి. దీనిలో తరిగిన తోటకూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్, కారం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు, వేరుశనగ పలుకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తోటకూర స్ప్రౌట్స్ వేపుడు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ప్రతిరోజు ఒక పావు గంట సేపు
మోకాళ్ళ మీద చేతులు ఉంచుకుని రిలాక్స్డ్గా కూర్చున్నట్లయితే కళ్ళకి ఎలాంటి స్ట్రెయిన్ లేకుండా కళ్ళు ఆరోగ్యంగా ఫ్రెష్గా అనిపిస్తాయి. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. సుప్రియ గారు రెడీయా? మీరు కూట్ అన్నారు కదా. తోటకూర పెసరపప్పు కూటు. ఓకే అండి, మరి తోటకూర పెసరపప్పు కూటు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. తోటకూర పెసరపప్పు కూటు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే సుప్రియ గారు, స్టార్ట్ చేద్దామా? వాటర్ కావాలా? ఉన్నాయి, ఎన్ని కావాలంటే అన్ని. పోయినా చూసుకోండి ఎంత కావాలి. చాలు. నానబెట్టిన పెసరపప్పు, గంట ముందు నానబెట్టిన పెసరపప్పు వాటర్లో వేసి ఉడికించుకోవాలి. సో ఇప్పుడు పెసరపప్పు ఉడికించడానికి మీరు వాటర్ అడిగారా? వేసేయండి. చాలా. ఈలోపు ఇటు ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చా? జస్ట్ తోటకూర అవి యాడ్ చేయాలండి. అన్ని ఇందులో కలిపి ఉడికించేయటమేనా? ఓకే ఓకే. పెసరపప్పు, తోటకూర. ఓకే, చూసుకొని వేసుకోండి కొద్దిగా. ఉప్పు, కొంచెం పసుపు. ఓకే, సో మనం జనరల్గా కూట్ అంటే ఎప్పుడు అన్ని చక్కగా ఉడికించేసుకొని తాలింపు పెట్టేసుకుంటాం కదా. సో ఇక్కడ కూడా ఫస్ట్ మనము పప్పు ఇంకా తోటకూర కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించేసుకోవాలి. ఓకే, ఒక 5 మినిట్స్ ఆగాక పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసేస్తారా? మరి ఈ వాటర్ అంతా, ఇంత వాటర్ దానికి పడుతుందా? పడుతుందండి. ఓకే, చూస్తుంటారా మా ప్రోగ్రామ్ ని? చూస్తుంటాం కదా, రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటారా? కొంచెం మూత పెట్టేద్దామా? ఒక 5 నిమిషాలు ఆగాక పచ్చి కొబ్బరి యాడ్. సో పచ్చి కొబ్బరి చక్కగా తురిమేసి పెట్టేశారా? ఓకే, మనకి ఇట్లాంటి వంటలన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదా. అంటే కొంచెం ఇవన్నీ మామూలుగా అయితే కుక్కర్లో వేసేసుకోవచ్చు కదా. ఇది కుక్కర్లో వేస్తే తోటకూర మరి బాగా పేస్ట్ లైఫ్. సో ఇలాగే బెటర్ అంటారు. ఇలా ఉంటేనే బాగుంటుంది. ఓకే, ఓకే అండి, పెసరపప్పు ఉడికింది. ఓకే, పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుందాం. పచ్చి కొబ్బరి తురుము. పచ్చి కొబ్బరి తురుము, వెల్లుల్లి అది ఇందులో ఏం వేయరా? పోపులో వేసుకుంటారు. ఓకే, ఇంకొక ప్యాన్ తీసుకొని పోపు వేసేద్దామా? సో ఇప్పుడు ఇది ఇంతేనా? ఓకే. సో ఈ వాటర్ అంతా ఏమైనా ఎగరాలా అంటే ఇక్కడ ఆన్ చేసి పెట్టిన స్టవ్ లేకపోతే ఆన్ చేసి ఉంచాలి? లైట్ గా. సో ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలండి దీంట్లో? కొంచెం ఉండాలి. కొంచెం ఉండాలా? అయితే మరి కట్టేసేనా? నెయ్యి తీసుకో. సో నెయ్యితో పోపు పెడతారా? 2 స్పూన్స్ నెయ్యి తీసుకొని నెయ్యి కాగాక తాలింపు గింజలు. ఓకే, ప్రియ గారు మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ వారు చేస్తుంటారు? మా వారు ఐటీ. ఆయన పేరేంటి? కన్నయ్య. కన్నయ్య, బాగుంది పేరు. అదేనా అసలు పేరు? కాస్త అసలు పేరు అయిపోయిందా? ఓ, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. పిల్లలు ఉన్నారా? ఒక పాప అండి. తనేం చదువుతాం? సెకండ్ క్లాస్? ఫోర్త్. పోనీలేండి, ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ గా ఉంటాను. సో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ. మీరిద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? మేము ఎంఎస్సి కాలేజ్ నుంచా? సో వెల్లుల్లి రెబ్బలు. ఎండుమిర్చి. అప్పటి నుంచి బాగా అలా కంటిన్యూ అవుతుందా అండి మీ ఫ్రెండ్షిప్? డిగ్రీ పీజీ మేమిద్దరం 5 ఇయర్స్ ఫ్రెండ్స్. అదే కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా స్టిల్ ఇంకా ఎగ్జిస్టింగ్ అనమాట ఫ్రెండ్షిప్. సో నైస్. సో మీ ఇద్దరైనా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారా మీ బ్యాచ్ ఎవరైనా టచ్ లో?
అందరూ ఉన్నారండి. అందరూ టచ్ లో ఉన్నారా? ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. ఓ వెరీ గుడ్. అందరిలోకి మీరు ఏమైనా సైలెంటా? అదేం లేదా? అదేం లేదా? ఇక్కడ చాలా కామ్ గా ఉంటేను. ఓకేనా, నెక్స్ట్ ఏం వేద్దాం? ఇది వేసేద్దాం. దాంట్లో యాడ్. ఇది దాంట్లో వేస్తారా, అది దీంట్లో వేస్తారా? ఇదే దాంట్లో వేద్దాం. సరే, దాని మీద పెట్టేద్దాం. కట్టేనా? కట్టే. స్టవ్ ఏం ఆన్ చేయక్కర్లేదుగా మళ్ళీ? ఆల్రెడీ పోపు వేగింది కదా, అంతే. సో అది ఎలాగో ఉడికింది కాబట్టి జస్ట్ కలపడం అంతే. తీసేద్దామా? తీసేద్దామండి. ఓ, కట్ చేశారా మీరే అలా? అవునండి. నైస్. అప్పుడు ఈ క్యారెట్లు కూడా అలా డిజైన్ గా కట్ చేయాల్సింది సైడ్స్. అది బాగాలేదా? అది హైట్ ఎక్కువైందా? ఓకే, సో రెడీ రెడీ అండి. తోటకూర పెసరపప్పు కూటు రెడీ. ఓకే, నైస్. ఓకే అండి, మరి తోటకూర పెసరపప్పు కూటు కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తోటకూర పెసరపప్పు కూటు తయారు చేసే విధానం: ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి నానబెట్టిన పెసరపప్పు, తోటకూర, ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము వేసి మగ్గనివ్వాలి. మరొక పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న తోటకూర పెసరపప్పు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, తోటకూర పెసరపప్పు కూటు రెడీ. ఓకే అండి, మరి తోటకూరతో 2 వెరైటీస్ రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో కూటు, ఇంకొకటేమో స్ప్రౌట్స్ కాంబినేషన్ లో వేపుడు. ఓకే, టేస్ట్ చూసేద్దామా? ఓకే అండి, ముందు స్ప్రౌట్ కాంబినేషన్ చూసేద్దాం. బాగుంది. స్ప్రౌట్స్ ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాం కదా, సో అవి బాగా తగులుతున్నాయి. అఫ్కోర్స్ తోటకూర కూడా మనకి ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకున్నాం కాబట్టి అది కూడా బాగా తెలుస్తుంది. నెక్స్ట్ కూటు. బాగుందండి, చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంది. సో చపాతీ లాంటి వాటిలో చక్కగా ఇలా చేసుకుంటే మైల్డ్గా ఎక్కువ కూర తినేసేయచ్చు. బాగున్నాయి, 2 కూడా బాగున్నాయండి. ఇద్దరు కూడా బాగా చేశారు. సో మరి ఊరించే వంట విన్నర్ ఎవరు అనేది రాజుగారు చెప్పేస్తారు. సో రాజుగారు, ఎలా ఉన్నాయి డిషెస్? 2 డిషెస్ బాగున్నాయండి. సో కూటు కొంచెం సింపుల్గా చేసుకునే డిష్, కొబ్బరి కాంబినేషన్లో కొంచెం కమ్మగా బాగుంది. అలాగే స్ప్రౌట్ కాంబినేషన్లో ఇది కూడా అంటే కొంచెం ఆ స్ప్రౌట్స్ కొంచెం క్రంచిగా తగులుతూ తోటకూర ఫ్లేవర్ తో బాగుంది. సో అంటే మిక్స్డ్ స్ప్రౌట్స్ యూజ్ చేశారు కదా, సో మిగతా అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తూ ఉన్నాయి. 2 చాలా బాగున్నాయి. సో కొంచెం బెటర్గా అంటే కూటులో కొంచెం సాల్ట్ తగిలితే బాగుండేది. బాగా చాలా తక్కువగా అయిపోయింది. అంటే కొంచెం వేస్తే కొంచెం ఆ టేస్ట్ కొంచెం బాగా తెలిసింది. సో ఈరోజు స్పోర్ట్స్ కాంపిటీషన్లో చేసిన తోటకూరది విన్ అండి. సో బిందు గారు విన్నర్ అనమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. మీరే ఇవాళ ఊరించే వంట విన్నర్. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. తోటకూరతో 2 సింపుల్ ఊరించే వంటలు చూశారు కదండి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. క్యారెట్ ఎక్కువ కాలం పాడవకుండా నిల్వ ఉండాలంటే వీటి మొదళ్ళని కట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే త్వరగా పాడైపోకుండా ఉంటాయి.
ఇవాళ 4 వెరైటీ వంటల్ని చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటల్లో చూసిన మ్యాంగో చెన్నా పన్నీర్ రైస్ లోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. మామిడికాయ చెన్నా పన్నీర్ రైస్. ఓకే, మామిడికాయలో మనకు విటమిన్స్ ఉంటాయి, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది అండ్ ఔషధ గుణాలు కూడా ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం పన్నీర్లో చెన్నాలో సిమిలర్ పోషక విలువలు ఉంటాయండి. అంటే పన్నీర్లో కానీ చెన్నాలో కానీ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో అవి రెండు ఒకే వంటకంలో వాడాల్సిన నెసెసిటీ ఉందా అని చూస్తే అవసరం అయితే లేదు. ఐదర్ పన్నీర్ ఆర్ చెన్నా, ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడినా మనకు కావాల్సిన ప్రోటీన్ వచ్చేసినట్లే. సో మనం మ్యాంగో ఐదర్ ఆర్ చెన్నా అండ్ పన్నీర్ రైస్ ఇలా వాడుకున్నా మనకు సూపర్గా ఉంటుందండి. ఓకే, మీరు ఇంకేదైనా యాడ్ చేయాలి అనుకుంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్ కొత్తిమీర ఎక్కువ వాడినా చాలు, గార్నిషింగ్ కానీ కుకింగ్లో కానీ. ఇట్ విల్ బి అ బ్యాలెన్స్డ్ డైట్. సో మనకు బ్యాలెన్స్డ్ డైట్ కావాల్సింది ఏంటి? రైస్, దాల్, అది కూడా ఒక ప్రపోర్షన్ మేరకు కావాలి, 3:1. సో రైస్ 3 భాగాలు అయితే 1 భాగం, లేకపోతే 1.5 టైమ్స్ ప్రోటీన్ అంటే చెన్నా తీసుకుంటే, మామిడికాయ ఇంకేదైనా ఆకుకూర ఉంటే మనకు కావాల్సినవన్నీ కూడా ఆ పూటకు వచ్చినట్టే. సో మ్యాంగో చెన్నా పన్నీర్ రైస్లో నా ఒపీనియన్ ఏంటో చెప్పాను. సమ్మర్ స్పెషల్లో మీరు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్క్ షేక్ చూశారు, డ్రాగన్ ఫ్రూట్ రోజ్ మిల్క్ షేక్. డ్రాగన్ ఫ్రూట్లో పోషక విలువలు ఏంటి అంటే, డ్రాగన్ ఫ్రూట్లో ఒక రకమైన ఉన్న ఫ్యాట్, కొంచెం ఫ్యాట్ ఉంటుంది అందులో. ఆ ఫ్యాట్ ఏంటంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్, అంటే ఇప్పుడు మనకు ఆలివ్ ఆయిల్లో అలాంటి వాటర్లో ఉన్న ఫ్యాట్ అనమాట. అంతేకాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా చాలా చాలా తక్కువ ఉంటాయండి ఇందులో. అంటే విశేషం ఏంటంటే ఫ్రూట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొలెస్ట్రాల్ అండ్ ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడం అనేది చాలా రేర్. మరో బెనిఫిషియల్ థింగ్ మనకి ఇండియన్ క్లైమేట్కి ఏంటంటే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్ సి ఎప్పుడైతే మనకు ఎక్కువ అవుతుందో ఆస్తమా అంటే బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ మనకు దానికి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుతూ, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకుంటే యాంటీ ఏజింగ్ కింద కూడా మనకు చాలా చాలా బాగా పనిచేస్తుంది. సో బాగుందండి. అంటే ఇది మంచిది అని పనిగట్టుకొని అది తయారు చేసుకోవాలని కాదు, కానీ వన్స్ ఇన్ అ వైల్ డెఫినెట్లీ వీ కెన్ ట్రై. ఊరించే వంటలో చూసిన తోటకూర స్ప్రౌట్స్ వేపుడు, అలాగే తోటకూర పెసరపప్పు కూటు, రెండు కూడా ప్రోటీన్ ఎక్కువ ఉందండి. మళ్ళీ మనకు ఆకుకూర కూడా ఉంది. ఇంకొకటి మనకి ఈ సీజన్లో చాలా యూస్ఫుల్గా ఉండే పప్పు ధాన్యం కూడా పెసరపప్పే. సో మనం పెసరపప్పు కూటులో అలాగే స్ప్రౌట్స్ పరంగా కూడా మనం మూంగ్ కానీ మూంగ్ దాల్ చేసుకుంటే బాగుంటుంది. సో తోటకూర, స్ప్రౌట్స్, ఆమ్చూర్, పల్లి పొడి అండ్ జీడిపప్పు డెఫినెట్గా మనం అవాయిడ్ చేసేస్తే ఈ రెసిపీలో ఎక్సలెంట్ అండి. అసలు ఆమ్చూర్లో ఎంత ఐరన్ ఉంటుందంటే, మనకి ఇప్పుడు ఒక అనీమిక్ పేషెంట్ ఉన్నారనుకోండి, అంటే లైట్ అనీమియా, హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎప్పుడు కూడా మనకు 11 to 13 అంటే ఆ రేంజ్లో మనకుంటే మంచిది. ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం రోజు కూడా కొంచెం ఆమ్చూర్ అలా కూరల్లో వాడుకున్న, ఒక చెంచా అలా తీసుకున్నా మనకు ఈ ప్రాబ్లం అనేది మనం దాటేయచ్చు. చాలా మంచిదండి. సో సింపుల్గా తోటకూర, స్ప్రౌట్స్, ఆమ్చూర్, దీంతో మనం ఈ కూర చేసి పల్లి పొడి అలా స్ప్రింకిల్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కానీ దీనికంటే కూడా తోటకూర పెసరపప్పు కూటు ఇంకా బాగుంది. ఎందుకంటే తోటకూర పెసరపప్పు, తోటకూరలో ఏమో మనకు కావాల్సిన మినరల్స్, విటమిన్స్, పెసరపప్పులో ప్రోటీన్స్, కొబ్బరి యాడ్ చేయడం మూలాన మనకు కావాల్సిన ఫ్యాట్, నేతితో చేశారండి. సో ఇది ఒక కామన్ డౌట్, గీతో వాడుకోవచ్చా, గీ మనం వంటల్లో చేర్చుకోవచ్చా అంటే, ఆయిల్కి మనం వర్తించే రూల్స్ అన్నీ కూడా గీకి వర్తిస్తాయి. సో 1 టీ స్పూన్ ఆయిల్ తగ్గించుకొని గీ వాడుకుంటే మరీ మంచిది. అది కూడా దేశీ కౌ గీ దొరికితే ఇంకా మంచిది. ఇవాళ మీరు చూసిన రెసిపీస్ అన్నీ కూడా బాగున్నాయండి, నోట్ చేసుకొని ట్రై చేసుకోండి. మా స్టూడియోకి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు, ఈరోజు పిండి వంటల్లో రైస్ ఐటమ్ బాగుంది. చక్కగా మ్యాంగో ఇంకా డిఫరెంట్ కాంబినేషన్స్ లో మనం చేసుకున్నాం కదా, పన్నీర్ ఇంకా శనగలు, అండ్ అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఇంకా రోజ్ కాంబినేషన్ లో మిల్క్ షేక్ కూడా బాగుంది రాజుగారు. సో మనకి ఫ్రూట్ దొరికినప్పుడు
ఇలా ట్రై చేసుకోవచ్చు. ట్రై చేయొచ్చు. సో రెండు కూడా డిఫరెంట్ రెసిపీస్, అంటే కొత్త వెరైటీస్ యాక్చువల్ గా. అవునండి. రెండు టేస్టీగా ఉన్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వాటి వంటలన్నీ కూడా. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు మా ప్రోగ్రామ్ పై అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.